ఏందయ్య అట్ట సుతున్నావు? అత్తారింటికి పోయే ముందు మా అమ్మ చేత్తో ఉండే చివరి వంట ఇదే అనుకుంటా. నీ ఆరోగ్యం జాగ్రత్త అయ్యా. అమ్మగారు అయ్యగారు అందరూ తిన్నాకే తింటారని అట్టాగే ఉండ మాకు. ముచ్చివక్కని అడిగి ఓ 2 ముద్దలైనా టైంకి తిను. ఏమంటావు? అట్టాగిల్లమ్మా. అట్టాగే అంటావు గాని ఎంత కట్టం వచ్చినా చెప్పుకో. మీరిద్దరిట ఏడుస్తే నాను బడికి పోయినా ఏడుపొస్తుంది. మిమ్మల్ని లొగ్గేసి వెళ్ళిపోతే బాధగా ఉంటది కదరా. కానీ నువ్వు నిబ్బరం చేసుకుని గొప్ప చదువు చదవాలి చెప్తున్నా. కళ్ళు తుడుచుకో, సొక్క పాడవుతుంది. పార్వతి, కూర్చో కూర్చో కూర్చో, లేవకు. నువ్వు పెళ్లి కూతురువి. ముందా నైవేద్యాన్ని కుండలో పెట్టు. అట్టగే అమ్మగారు. కంటి మీద కునుకు లేకుండా రాత్రి నుంచి అన్ని పనులు చేయిస్తా ఉన్నారు. మీరు కొంచెమైనా విశ్రాంతి తీసుకోండి అమ్మగా. పర్లేదు హనుమంతు, 25 నువ్వు మాకు సేవ చేశావు. పొద్దున్నే లేచి మా మొహాల్ని అద్దంలో చూసుకోకముందే మా ముందుండేవాడు హనుమంతు. చేతులు కట్టుకుని నిలబడే హనుమంతు మా చేతులు కందిపోకుండా చూసుకున్నాడు. ప్రతిఫలంగా నీ చేతిలో ఏం పెట్టినా తక్కువే అనుకునేవాళ్ళం. శివతో నీ కూతురు పెళ్లి మా చేతులతో జరిపించి నిన్ను సంతోషపెట్టాలన్నదే మా అభిప్రాయం. పది గంటలు కళ్ళార్పకుండా పెళ్లి పనులన్నీ గమనిస్తే ఓ ఆడపిల్ల జీవితం నిలబడుతుంది హనుమంతు. మీ రుణం ఎట్టా తీర్చుకోవాలో తెలియదమ్మగారు. వచ్చే జన్మలో కూడా నీకు రుణపడే ఉంటాను. పార్వతి, ఏంటిది? నువ్వు పెళ్లి కూతురివి, కాళ్ళు పట్టుకోకూడదు. లే. శివబాబు గారిని చేసుకోనీకి పెళ్లి కూతున్న అమ్మగారు. మీ పాదసేవ చేసుకోనీకి నేనెప్పుడు మీ పార్వతినే.
ఆడపిల్లగా ఓ ఇంటికి కాబోయే కోడలికి ఉండాల్సిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి పార్వతి. నువ్వు అడుగుపెట్టే అత్తారిల్లు ఆనందాల హరివిల్లవుతుంది. మీరు దీవించారంటే అక్షరాల అట్టే జరుగుతుంది అమ్మగారు. గడప దాటే ముందు మీ కాళ్ళు అట్టుకునే అదృష్టం దక్కినాది. ఈ సేత్తో వంట చేసి అందరికి వడ్డించేదాన్ని. బాగా చేసావు పార్వతి అని మీరు నా పేరెట్టి పిలిచినప్పుడల్లా మా అయ్య నాకు ఇంత మంచి పేరెట్టినాడా అని మురిసిపోయేదాన్ని అమ్మగారు. కానీ రేపటి నుంచి ఈ సేతులు మీకు పని చేసేటవు. కాళ్ళు మా అమ్మగారి గొళ్ళు తిరగాడవు. తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అమ్మగారు. పానలే ఒకేసిపోతున్నాననిపిస్తుంది. చాచా, ఏంటి పార్వతి, పెళ్లి పెట్టుకుని ఎవరైనా కంటతడి పడతారా? నువ్వు గడప దాటి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు, కాని మా కనుచూపు చివరంచు దాటి వెళ్ళలేవు పార్వతి. నువ్వెక్కడున్నా మా అభిమానం నీకు శ్రీరామరక్షగా ఉంటుంది. సల్లని సూపు కురిపించే మీ కళ్ళల్లో అప్పుడప్పుడు తప్పులు చేస్తే నిప్పురవ్వలు కురిపించానమ్మగారు. పెద్దబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి పెద్ద కోడలు గారిని కానుగ్గా ఇద్దామనుకున్నారు. పెద్దమ్మాయి గారు వచ్చే ఏళ్లలో దిష్టి బొమ్మలా నేను కంటపడి మీ కళ్ళు ఎరుపెక్కేలా చేసినందుకు నన్ను క్షమించండి అమ్మగారు. నిన్ను క్షమించాను పార్వతి. ఆ క్షణంలో పెదబాబు మీదున్న ప్రేమ తప్ప నాకేమీ కనిపించలేదు. ఆ క్షణంలో వచ్చిన నువ్వు అడ్డుపడేసరికి కోపం వచ్చింది. ఇందులో నీ తప్పేమీ లేదు పార్వతి. ఆ సంగతి మర్చిపోయి సంతోషంగా మంచాలమ్మ తల్లికి పూజ చేసిరా. అమ్మూరు తల్లికి దండమెట్టే ముందు మా అమ్మగారి కాళ్ళకి పసుపు రాసి పూజ చేసినాను. తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు పులకించిపోతుంది అమ్మగారు. ఎంత మంచి కూతుర్ని కన్నావయ్యా హనుమంతు. అవునమ్మగారు, ఇన్నాళ్ళు అయ్యగారికి మీకు సేవ చేస్తా సీతారాంలో ఇద్దరికి అన్ని పనులు చేసేటోండి నేనేనని మురిపంగా ఉండేదమ్మా. ఇవాళ నా బిడ్డ మీకు సేవ చేయటం చూస్తా ఉంటే నన్ను మించిన పనివంతురాలైందని గర్వంగా ఉందమ్మా.
పనివాళ్ళు ఆహా ఇంత మంచి వాళ్ళు ఉంటారా అని అనిపిస్తుంది. రియల్లీ వెరీ గ్రేట్. పార్వతి, బోణం కుండా నీ తల మీద పెట్టుకుని బయలుదేరు. అట్టకి అమ్మగారు. పార్వతి, సుమంగళిగా వెళ్ళాలంటే సంసారంలో తప్పొప్పులు సరిదిద్దుకోవాలి. పసుపు కుంకుమల్ని సరిచేసుకోవాలి పార్వతి. వెళ్ళిరా. హనుమంతు, బంగారం లాంటి కూతుర్ని కన్నా. రండి పెద్దబాబు గారు, ఇదిగోండి ఈ అమ్మే. అమ్మగారు మెచ్చే మీకు నచ్చే అమ్మాయి స్వయంవరంలో రావాలని మొక్కుకున్నది. అట్ట మొక్కుకున్నాను, ఇదిగో ఇట్ట తీర్చినది. అమ్మా పార్వతి, అమ్మవారికి బోనం సమర్పించమ్మా. పెద్దబాబు గారు, మీరు కూడా ఇట్ట చేయండి.
అమ్మ మాంచాలమ్మ, అమ్మగారు కలలు కన్న అమ్మాయి గారు పెద్దబాబు గారి జీవితంలోకి వస్తున్నారు. మనసున్న మహారాజు మా పెద్దబాబు గారు పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉండాల. అలా కాపురం పచ్చగా ఉండేలా దీవించమ్మా. అమ్మా, ఈరోజు పెళ్లి చేసుకోబోయే నా స్నేహితురాలు పార్వతి తన జీవితం, తన కాపురం అనే స్వార్థం లేకుండా నా గురించి నీతో వేడుకుంటుందంటే పార్వతి ఎంత మంచి మనిషో తెలుస్తుంది. అన్యం పుణ్యం ఎరగని అమాయకురాలు. సేవ చేయడం తప్ప ఆశపడ్డం తెలియని ఉత్తమురాలు. అమ్మలేని అమ్మాయికి నువ్వే అమ్మవ్వాలి. ఏ లోటు లేకుండా పెరిగిన నా కోసం ఏం కోరుకోవాలో తెలియట్లేదు. ఆ అవసరం కూడా రాలేదు. నువ్వు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటే అది పార్వతికి ఇవ్వమ్మా. తనకు అందమైన అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించు. పెద్దబాబు గారు, ప్రసాదం పెడతాను, గీన్నే తినిపోవాలా. పార్వతి, వెళ్దామా? అట్టగే పెద్దబాబు గారు.